హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అసలు ఇది మామూలు అంటే మామూలు బ్రేకింగ్ న్యూస్ కాదు, నిజంగా బ్రేకింగ్ న్యూస్ కే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్పాలి. సలార్ క్రాస్ ఓవర్ అనేది ఉంటుందంట, అది ఇంకో యూనివర్స్ తోటి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మరి అసలు విషయం ఏంటంటే, మన వరద క్యారెక్టర్ ప్లే చేసిన పృథ్వీరాజ్ గారు ఆల్రెడీ ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా స్టోరీస్ అయితే నాకైతే చెప్పేశారు. కానీ శివమన్నారు క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా క్రాస్ ఓవర్ టు అనదర్ యూనివర్స్ అని చెప్పేసి పృథ్వీరాజ్ గారు చెప్పడం జరిగింది. మరి చాలా మంది అప్పటి నుంచి అయితే ఫిక్స్ అయిపోయారు, సలార్ అనేది సలార్ పార్ట్ 2 కాదు పార్ట్ 3 కూడా అయితే ఉండబోతుందని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. మరి ఇంకొంతమంది క్రాస్ ఓవర్ టు అనదర్ యూనివర్స్ అనగానే సలార్ నుంచి డిఫరెంట్ గా NTR 31 కి అయితే లింక్ అయితే ఉండబోతుందని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ఇంకొంతమంది అయితే డైరెక్ట్ గా KGF 4 కే లింక్ చేస్తాడని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. మరి పృథ్వీరాజ్ గారు అన్బిలీవబుల్ క్రాస్ ఓవర్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పారు. కానీ మరి అది ఎలాంటి క్రాస్ ఓవర్ అని చెప్పేసి ఇంకా మనకు అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి డౌట్స్ అయితే మనకు చాలా రైజ్ అయితే కాబట్టి వాళ్ళు మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ మన అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే క్రాస్ ఓవర్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే చెప్పారు. కానీ మరి అది ఎలాంటి క్రాస్ ఓవర్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి అన్బిలీవబుల్ క్రాస్ ఓవర్ అంటే నాకైతే తెలిసి NTR 31 తోటి ఏదైనా లింక్ చేస్తారా అని చెప్పేసి అనిపిస్తుంది. లేదంటే సలార్ పార్ట్ 3 లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తారా? మరి క్రాస్ ఓవర్ అన్నారు కాబట్టి డెఫినెట్ గా ఇంకో మూవీకి క్రాస్ ఓవర్ చేస్తారా లేదా అని చెప్పేసి మనం ఇంకొద్దిగా అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. లేదంటే మనం కనుక ఇలాగే NTR 31 కి లింక్ ఉంటుంది, లేదంటే KGF 4 కి క్రాస్ ఓవర్ చేస్తారని చెప్పేసి మనం ముందుగానే ఉంచుకోవద్దు. ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో సలార్ KGF క్రాస్ ఓవర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి అనుకుంటే వచ్చాం. మరి ఆఖరికి మూవీ రిలీజ్ అయ్యే టైంకి క్రాస్ ఓవర్ లేదని చెప్పేసి తెలిసింది. మరి ఇప్పుడు కూడా అలాంటి డౌట్స్ అయితే మీరు అయితే ముందుగానే ఉంచుకోండి, అవన్నీ అయితే అనుకోకండి. మరి ఇంకొద్దిగా అయితే వెయిట్ చేసి అయితే చూద్దాం ఎలాంటి యూనివర్స్ ఎలాంటి క్రాస్ ఓవర్ ప్లాన్ చేస్తారని చెప్పేసి. నాకు తెలిసి NTR 31 తో కనుక క్రాస్ ఓవర్ లాంటి యూనివర్స్ లాంటిది ప్లాన్ చేస్తే మరి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్స్ కి NTR కి అండ్ ప్రభాస్ గారికి వీళ్ళందరికీ ఇచ్చే ఎలివేషన్స్ కనుక ఒకే స్క్రీన్ పైన చూస్తే నిజంగా నెక్స్ట్ లెవెల్. థియేటర్స్ అయితే మామూలుగా ఉండేయని చెప్పేసి చెప్పాలి. మరి మీరు దేనికి క్రాస్ ఓవర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు, అండ్ మీరు ఏ మూవీతో క్రాస్ ఓవర్ కావాలని చెప్పేసి డెఫినెట్ గా కోరుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి క్రాస్ ఓవర్ ఉంటుందో లేదో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. లేదంటే మూవీ హైప్ పెంచడం కోసం అయితే ఇలాంటి ట్వీట్ అయితే వేస్తారా లేదా అని చెప్పేసి మనకు తొందరలోనే తెలియనుంది. అంతేగాని మీరు కనుక ముందే డిసైడ్ అయితే అయిపోకండి. ఎందుకంటే మనం అందరం ఆల్రెడీ చాలా సార్లు ఇలాంటి ఎన్నో విషయాలు డిసైడ్ అయిపోయాం. ఆ తర్వాత మనం తీరా అవి థియేటర్లో చూస్తే డెఫినెట్ గా అవి లేవని మన అందరికి తెలుసు. ఎందుకంటే మనకు ఫూల్స్ అవడం ఇదేం కొత్త కాదు. మరి మళ్ళీ ఫూల్స్ అవడం అంటే తప్ప అని చెప్పేసి చెప్తాను. అందుకే ముందుగానే మనం ఇవన్నీ ఊహించుకోవడం ఫస్ట్ ఆపేద్దాం. మరి లెట్స్ హోప్ ఒక మంచి క్రాస్ ఓవర్ తోటి మంచి యూనివర్స్ తోటి అయితే వీలైతే మనం ముందుకు రావాలని చెప్పేసి కోరుకుందాం. చూద్దాం ముందు వీళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఏం చేస్తారు అని చెప్పేసి. మరి నాకు మాత్రం నిజంగా చెప్పాలంటే అవెంజర్స్ టైప్ లో మన అందరి హీరోలను అయితే కలిపి బిగ్ స్క్రీన్ పైన అయితే ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఉంది. మరి అలాంటి క్రాస్ ఓవర్ అలాంటి మూవీ ఎవరు తీస్తారని చెప్పేసి నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మరి చూడాలి అలాంటి మూవీ ఎవరు తీయబోతున్నారా, ఎవరైతే అలా అయితే క్రాస్ ఓవర్ చేస్తారని చెప్పేసి. అండ్ ఇంతవరకు మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అసలు మర్చిపోకండి.